హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. అందుకోసం నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. చికెన్ను వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 4 స్పూన్ల ఆయిల్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని మనము పెనం పైన పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి చికెన్ ముక్కలు మెత్తబడతాయి. ఇలా చికెన్లో ఊరినటువంటి నీళ్ళన్నీ పూర్తిగా ఆవిరైపోయేంత వరకు చికెన్ని మనము మెత్తగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి. చికెన్ అంతా వాటర్ అంతా ఇమిరిపోయి ఉడకడానికి మనకు 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అంతవరకు సిమ్లోనే పెట్టుకొని చికెన్ను బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం పెనం పెట్టుకొని 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు వేయించుకోవాలి. ఇవి బాగా హీట్ అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. దానిలో ఉండే చెమ్మ ఆవిరైపోయేంత వరకు పెనంలో అట్లా వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాసవలు, 1/2 టేబుల్ స్పూన్ మెంత్యాలు కూడా వేసుకొని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారినటువంటి వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని నున్నటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి మనము ఒక 250 ml వరకు ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ను బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడైనటువంటి ఆయిల్లోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసామంటే ముక్క అనేది గట్టిపడిపోతుంది. ఒకవేళ లైట్గా ఉన్నాను ముక్క అనేది తొందరగా పాడైపోతుంది అన్నమాట. చికెన్ కదా, నాన్ వెజ్ ఎక్కువసేపు స్టోరేజ్ ఉండకూడదన్నమాట. ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోవడానికే కొంచెం కొంచెంగానే 1/2 kg, కేజీ అంత మాత్రాన్ని పెట్టుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తినాల్సిన అవసరమేం ఉండదు అని నా ఒపీనియను. ఇలా చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చడి చెడిపోతుందన్నమాట. చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడి మీద ఉన్నట్లే మనము మసాలా పొళ్ళు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్టు, కారానికి సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్ల కారము, అలాగే ముందుగా మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అంతా వేసి బాగా కలయబెట్టుకోవాలి. పచ్చడి అనేది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి నిమ్మరసాన్ని తీసి ఆ నిమ్మరసాన్ని కూడా పచ్చడిలో వేసుకొని బాగా కలయబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.